రషీద్ అండ్ జిలానీ ఖాన్ అనే వ్యక్తి దగ్గర ప్రధాన అనుచరులు. ఖాన్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకుడు. రషీద్ అండ్ జిలానీకి గొడవ జరిగింది. ఏడాది కిందట తొలి ఏకాదశి రోజున గొడవ జరిగింది. సో అప్పటి నుంచి వీళ్ళిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. ఆ రోజు జిలానీ అనే వ్యక్తి మీద దాడి జరిగింది. దానికి ప్రతీకారంగా జిలానీ వీళ్ళ మీద పగ తీర్చుకోవడానికి వెయిట్ చేస్తున్నాడు. సో కొన్నాళ్ళు అయ్యేసరికి ఈ జిలానీ అనే వ్యక్తి అలాగే ఖాన్ గారి దగ్గర ఉన్న కొంతమంది అనుచరులు కలిపి ఈ జిలానీ వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు. జాగ్రత్తగా వినండి. సో జిలానీ అండ్ ఇంకొంతమంది ఖాన్ గారి దగ్గర అనుచరులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. రషీద్ అండ్ ఇంకొంతమంది వైసీపీ పార్టీలో ఉన్నారు. రషీద్ అనే వ్యక్తి మద్యం షాపులో సూపర్వైజర్గా పనిచేసుకుంటున్నాడు. సో వీళ్ళిద్దరూ గతంలో ఫ్రెండ్స్, గతంలో ఒకే నాయకుడి దగ్గర పనిచేశారు. వీళ్ళకి మధ్య విభేదాలు వచ్చాయి అనేది వాస్తవం. ఏడాది కిందట కొట్టుకున్నారు అనేది వాస్తవం. నిన్న ఏం జరిగింది? ఈ జిలానీ అనే వ్యక్తి రషీద్ అనే వ్యక్తిని తలనరికి చంపేశాడు, నరి రోడ్డు మీద చంపేశాడు. ఆ వీడియో బాగా వైరల్ అవుతోంది. సో ఇది తెలుగుదేశం పార్టీయే ఈ హత్య చేయించింది, దీని వెనక తెలుగుదేశం పార్టీయే ఉంది అని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. లేదు మాకు సంబంధం లేదు, వాళ్ళిద్దరూ కూడా వైసీపీ నాయకులే, వాళ్ళిద్దరూ కూడా వైసీపీ నాయకుడి దగ్గర అనుచరులుగా పనిచేశారు అని తెలుగుదేశం పార్టీ చెప్తోంది. ఈ రెండు నిజాలే, జాగ్రత్తగా వినండి. టీడీపీ చెప్తున్నది నిజమే, వైసీపీ చెప్తున్నది నిజమే. వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టు జిలానీ అనే వ్యక్తి టీడీపీలోనే ఉన్నాడు ఇప్పుడు. కానీ అతనికి రషీద్కి గతంలో వాళ్ళిద్దరూ వైసీపీలో ఉన్నప్పటి నుంచి గొడవలు ఉన్నాయనేది మర్చిపోకూడదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నట్టు వీళ్ళిద్దరూ వైసీపీ వాళ్ళే, వీళ్ళిద్దరికీ మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవమే. కానీ జిలానీ అనే వ్యక్తి టీడీపీలో జాయిన్ అయినట్టు మర్చిపోకూడదు. సో ఇక్కడ తప్పు అంటే వ్యక్తిగత కోణం కనిపిస్తోంది. వ్యక్తిగత విభేదాల వల్లనే ఈ మర్డర్ జరిగిందనేది కనిపిస్తోంది. సో పోలీసులు చెప్పింది కరెక్టే, పోలీసులు వ్యక్తిగత వ్యవహారమే కారణమని చెప్తున్నారు, అది కరెక్టే. ఎందుకంటే నేను కొంతమందితో మాట్లాడా, వినుకొండ నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళతోనూ మాట్లాడాను, టీడీపీ వాళ్ళతోనూ మాట్లాడాను. అందరితో మాట్లాడిన తర్వాత చేస్తున్న వీడియో ఇది. నేను యాక్చువల్ తొందరపడి ఇందాక వేరే వీడియో చేసి అది కొంచెం ప్రైవేట్లో పెట్టి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా చేస్తున్నాను. దానికి కారణం ఏంటంటే ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి అని లోకల్లో చాలామందితో మాట్లాడి నాకు తెలిసిన పోలీసులతో కూడా మాట్లాడాను. సో ఫ్యాక్ట్స్ అంటే టీడీపీ వెర్షను ఒకటి కరెక్టే, వైసీపీ వెర్షను కరెక్టే. ఈ జిలానీ అండ్ రషీద్ వాళ్ళు గతంలో ఒక పార్టీకి పనిచేసిన మాట కరెక్టే, జిలానీ పార్టీ మారిన మాట, ఎన్నికలకు ముందు పార్టీ మారిన మాట వాస్తవమే. అయితే దీనిలో టీడీపీ పెద్దలకు సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీ ప్రమేయంతో ఈ హత్య జరగలేదు. ఈవెన్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు గారికి కూడా ఈ ఘటన తెలియదు. ఎందుకంటే ఆయన కొంచెం సౌమ్యుడు, ఆయనకి ఇటువంటి అంటే అస్సలు నచ్చవు. ఇప్పుడు మాచర్లలోనో లేదంటే గురజాల్లోనో ఇటువంటి జరిగాయి అంటే అక్కడ ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వచ్చాయంటే ఏమో అక్కడ ఎమ్మెల్యే గారుల దగ్గర ఉన్న అనుచరుల స్వభావం అలా ఉండొచ్చు, లేదా అక్కడ నియోజకవర్గ కల్చర్ అలా ఉండొచ్చు. కానీ వినుకొండ నియోజకవర్గంలో ఈ కల్చర్ ఉండదు. ఇది కూడా పల్నాడు ప్రాంతం అయినప్పటికీ జీవీ ఆంజనేయులు గారు కొంచెం సాఫ్ట్గా డీల్ చేస్తాడు ఇంతవరకు. సో ఈ ఘటన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా అలర్ట్ అయింది. అసలు అంటే వాళ్ళల్లో గొడవలు జరిగి వాళ్ళల్లో కొట్టుకొని వాళ్ళు చంపుకుంటే జిలానీ అనేవాడు టీడీపీలో ఉన్నాడు కాబట్టి మా మీద వేసేస్తాం అంటే ఎలా అని టీడీపీ వాళ్ళు అలర్ట్ అయ్యారు. సో ఇక్కడ వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టు జిలానీ అనే వ్యక్తి టీడీపీలో ఉన్నాడు కాబట్టి అతన్ని తక్షణం టీడీపీ నుంచి పంపించేసి అతనితో పాటు ఎవరెవరైతే టీడీపీలోకి జాయిన్ అయ్యారో వాళ్ళని పంపించేసి చట్టపరంగా వీళ్ళకి ఎటువంటి రక్షణ ఉండకూడదు. వీళ్ళు అధికార పార్టీలో అనుచరులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళని కాపాడే ప్రయత్నం చేయకూడదు. అలా తెలుగుదేశం పార్టీ వాళ్ళ నిజాయితీ సచ్చీలత నిరూపించుకోవాలి. అది టీడీపీకి ఒక ఇంపార్టెంట్ టాస్క్. అలాగే ఇక్కడ అంటే ఈ ఘటన చెయ్యడానికి ప్రధాన కారణం అతనికి ఆ తెగింపు ఎలా వస్తుంది? జిలానీ అనే వ్యక్తికి నేను అధికార పార్టీలో ఉన్నాను, మా పార్టీ అధికారంలో ఉందనే కదా తెగింపు వస్తుంది. సో ఇక్కడ రాజకీయ నాయకులు ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటంటే పార్టీలోకి ఎవరైనా చేరుతున్నారంటే వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు కూడా పరిశీలించాలి, వాళ్ళ ఆలోచన సరళి కూడా పరిశీలించాలి, వాళ్ళ శత్రువులు ఎవరు, వాళ్ళతో శత్రుత్వం ఎంతవరకు ఉంది అనేది కూడా పరిశీలించాలి. సో ఈ జిలానీ అనే ఘటన వలన రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ మీద బురద పడుతుంది. ఎందుకంటే ఎంతైనా అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఆ జిలానీ అనే వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు కాబట్టి రాష్ట్రం మొత్తం ఖచ్చితంగా ఇది టీడీపీ పనే అని భావిస్తారు. ఖచ్చితంగా అందులో ఎటువంటి అనుమానము లేదు. అతను టీడీపీ వాడే, సో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది కాబట్టి అతనిదే తప్పని భావిస్తారు. కానీ
వాస్తవం ఏంటి? అతను ఒకప్పుడు వైసీపీలో పనిచేశాడు, ఇద్దరు వైసీపీలో ఉన్నప్పుడే గొడవ జరిగింది, అతని మీద అటాక్ చేశారు, దానికి ప్రతీకారంగా అతను పార్టీ మారాడు, ఇప్పుడు ఇలా చేశాడు, ఇవన్నీ కూడా మర్చిపోకూడదు అనమాట. సో చాలా చీకటి వ్యవహారాలు ఉంటాయి, అంతర్గతంగా చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి. వాటన్నింటినీ కూడా మనం తీరిగ్గా ఆలోచించి అనలైజ్ చేయాలి, ఆలోచించి మాట్లాడాలి. అందుకని ప్రస్తుతం ఉన్న అప్డేట్ మేరకు నేనైతే చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.